సాగునీరు లేక నాట్లు వేసిన వరి పొలాలు ఎండిపోతుంటే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు లేక నాట్లు వేసిన వరి పొలాలు ఎండిపోతుంటే కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో చింతలపాలెం మండలంలో కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో మరమ్మతులు చేయడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. కాలిన ట్రాన్స్ఫార్మర్లను కార్యాలయానికి తరలించినప్పటికీ 2-3 రోజుల పాటు మరమ్మతులు చేపట్టడం లేదని వాపోయారు. దీంతో ఇటీవల నాట్లు వేసిన వరి పొలాలకు సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. వర్షాలు సరిగా కురవని పరిస్థితుల్లో విద్యుత్ మోటార్లపైనే ఆధారపడాల్సి వస్తోందని, ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోందని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరారు. ఒక ట్రాన్స్ఫార్మర్ వారం రోజుల నుంచి శనివారం నాడు వేసుకొచ్చినాం. శనివారం నుంచి రోజు చెప్తాము. మొన్న ఫోన్ చేస్తే 2 రోజులు ఇస్తాము, 3 రోజులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇవాళ వచ్చాము. ఇంతవరకు మాకు ఏం రెస్పాన్స్ లేదు. అది అండి. ఇది మాకు రైతులకు మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము తొందరగా చేసి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం అని ఇచ్చాం సార్. ఆ గవర్నమెంట్లోనే 2 రోజులు మాకు మనకి జేఎల్ఎం లేదు, లైన్ మనకి వేరే వాళ్ళని వేశారు ఇన్ఛార్జిగా. సార్ వచ్చి తీసుకాక లేట్ అయింది. ఆనే 2 రోజులు అవుతుంది. ఇక్కడికి ఇవాళ ఉదయం తీసుకొచ్చాము. ఉదయం కూడా వచ్చిన కానీ సార్ బాలకృష్ణ సార్కి ఫోన్ చేయించాము. ఆడికి అయినా కానీ మాకు సరైన న్యాయం జరగలేదు. మమ్మల్ని ఇప్పుడే 11 గంటల వరకు మమ్మల్ని దించారు. తొందరగా చేయగలరు అధికారులు. నాటు పెట్టాము, నాటు వేస్తున్నాం. నాటు అయిపోయింది. 3 రోజులు హెల్పర్ లేడు. 3 రోజులు హెల్పర్ మాకు అసలు హెల్పర్ లేడు. మాకు ప్రస్తుతానికి ఇన్ఛార్జి చేశారు. పొలం తెలియదు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్ వచ్చినా ఇది వచ్చినా ఎవరికి కంప్లీట్ చేయాలి కూడా తెలియదు. ఎక్కడో బాలకృష్ణ గారు ఎవరు ఫోన్ చేస్తే నెంబర్ తీసుకొని ఆయన ద్వారా చిన్నాళ్ళు చేతాపు లేదు ఎవరు లేదు. పట్టుకునే వాళ్ళు లేరు అసలు. కరెంట్ మీ ఊరికి హెల్పర్ లైన్ మీద ఎవరు లేరా? హెల్పర్ లేడు ప్రజెంట్. మొదటిదాకా లైన్ మీద ఉంది కానీ ఇప్పుడు లేడు. ఆయన కూడా ఇప్పుడు అసలు హెల్పర్ అసలు లేదు. ఇద్దరు పట్టించుకునేవాళ్ళు లేడు. ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా రాదు. కాలిపోయి దాని మీద ఉంది. మేము ఉన్న ట్రాన్స్ఫర్ అంతా నడిపించుకుంటున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి అవతల. మొన్న తీసుకురామంటే ఈ రోజు తీసుకుపోవాలంటే పంపిస్తా అని చెప్పన్నారు. ఇంతవరకు మాకు అడ్రస్ లేదు. వీళ్ళు అడిగితేనేమో టీ నోటీస్ వస్తేనే మేము చూస్తామని చెప్పని అనడం జరుగుతుంది. టీ నోటీస్ అంటే మాకు తెలియదు. ఏం చేయాలి? మేము మొక్క ఎండిపోతుంది. నార్మట్లు పోసి అవతల మాకు ట్రాన్స్ఫర్ కావాలి.